మార్చ్ 12, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సిప్రీ నివేదిక ప్రకారం 2020-24లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం అవతరించింది? భారతదేశం, చైనా, ఉక్రెయిన్, జపాన్. ఆన్సర్ ఆప్షన్ సి, ఉక్రెయిన్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ప్రకారం 2020-24 నుండి భారతదేశం రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉంది. అయితే దాని దిగుమతులు 2015-19తో పోలిస్తే 9.3% తగ్గాయి. ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా అవతరించింది. దిగుమతులు దాదాపు 100 రెట్లు పెరిగాయి. రష్యా నుండి భారతదేశం యొక్క ఆయుధ దిగుమతులు 2015-19లో 55% నుండి 2020-24లో 36%కి పడిపోయాయి. రష్యా మరియు ఫ్రాన్స్ రెండింటిలోనూ భారతదేశం అగ్రశ్రేణి ఆయుధ కొనుగోలుదారు. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా 43%తో ముందంజలో ఉండగా రష్యా ఎగుమతులు 64% తగ్గాయి. 1990-94 తర్వాత చైనా మొదటిసారిగా టాప్ 10 ఆయుధ దిగుమతిదారుల జాబితా నుండి నిష్క్రమించింది. దేశీయ ఉత్పత్తి వృద్ధిని చూపుతోంది. ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మిజోరాం, త్రిపుర, అస్సాం, మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ బి, త్రిపుర. మార్చి 9, 2023న కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మరియు బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా త్రిపురలో బాలికల కోసం 2 సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన. బాలికా సమృద్ధి యోజన కింద బీపీఎల్ కుటుంబాలు నవజాత బాలికలకు 50,000 రూపాయల బాండును అందుకుంటారు. వారు 18 ఏళ్లు నిండే సమయానికి ఇది 10 లక్షల రూపాయలకు పెరుగుతుందని అంచనా. కన్యా ఆత్మనిర్భర్ యోజన అన్ని విద్యా బోర్డుల నుండి హయ్యర్ సెకండరీలో 140 మంది ప్రతిభావంతులైన బాలికలకు ఉచిత స్కూటీలను అందిస్తుంది. ఇటీవల ఏ రాష్ట్రంలో సరస్క్రీన్ గ్రస్ యాంటిగోన్ అరుదైన దృశ్యం నమోదైంది? నాగాలాండ్, అస్సాం, మిజోరాం, సిక్కిం. ఆన్సర్ ఆప్షన్ బి, అస్సాం. అస్సాంలోని టిన్సుకియాలోని సైఖోవాలో సరస్క్రేన్ అరుదైన దృశ్యం నివేదించబడింది. ఇది పక్షి ప్రేమికులను మరియు వన్యప్రాణుల ఔత్సాహికులను ఆకర్షించింది. సరస్క్రేన్ గ్రస్ యాంటిగోన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎగిరే పక్షి. ఇది ఆగ్నేయాసియా, ఉత్తర భారతదేశం మరియు ఉత్తర ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఇది ప్రధానంగా గంగా మైదానం మరియు తూర్పు రాజస్థాన్ వెంబడి కనిపిస్తుంది. దక్షిణ ప్రాంతాలలో తక్కువగా ఉంటుంది. ఈ జాతి వలసరహితమైనది. ఇది ప్రధానంగా కాలువలు, చిత్తడి నేలలు మరియు చెరువులు వంటి చిత్తడి నేలల్లో నివసిస్తుంది. కొన్నిసార్లు మానవ నివాసాలకు సమీపంలో ఉంటుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ ఏ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మక పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి ప్రారంభించింది. ఇది వివిధ రంగాల్లో 1,25,000 ఖాళీలతో 12 నెలల అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం. ఈ పథకం పాల్గొనే వారికి జట్టు కృషి మరియు కమ్యూనికేషన్ వంటి పరిశ్రమ సంబంధిత మరియు సాఫ్ట్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అర్హత కలిగిన అభ్యర్థుల్లో 10వ, 12వ ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా లేదా 21-24 సంవత్సరాల వయస్సు గల గ్రాడ్యుయేట్లు ఉన్నారు. దరఖాస్తులు అక్టోబర్ 12, 2024 నుండి మార్చి 12, 2025 వరకు ఆన్లైన్లో తెరిచి ఉంటాయి. ఎంపిక చేయబడిన ఇంటర్న్లకు నెలవారీ 5,000 స్టైఫండ్ మరియు 6,000 రూపాయలు ఒకేసారి ప్రయోజనం లభిస్తుంది.
మయన్మార్ సరిహద్దు దగ్గర శక్తివంతమైన లార్జ్ ఫేస్డ్ అరే రాడార్ ఎల్పిఏఆర్ను ఇటీవల ఏ దేశం మోహరించింది? చైనా, భారతదేశం, థాయిలాండ్, బంగ్లాదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. చైనా మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని యునాన్ ప్రావిన్స్లో చైనా శక్తివంతమైన లార్జ్ ఫేస్డ్ అరే రాడార్ ఎల్పిఏఆర్ను మోహరించింది. ఇది హిందూ మహాసముద్రం మరియు భారత భూభాగంలోకి లోతుగా 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ నిఘా పరిధిని కలిగి ఉంది. ఇది బాలిస్టిక్ ప్రయోగాలను నిజ సమయంలో గుర్తించి ట్రాక్ చేయగలదు. సాంప్రదాయ రాడార్ల మాదిరిగా కాకుండా ఇది తక్షణ స్కానింగ్ కోసం ఎలక్ట్రానిక్ నియంత్రిత యాంటెన్నాలను ఉపయోగిస్తుంది. ఇది బాలిస్టిక్ క్షిపణులతో సహా బహుళ లక్ష్యాలను అధిక ఖచ్చితత్వంతో ట్రాక్ చేయగలదు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు వాయు రక్షణ నెట్వర్క్లలో ఎల్పిఏఆర్లు కీలక పాత్ర పోషిస్తాయి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఎన్ఏఐ మార్చి 11, 2025న తన 135వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇండియన్ హెరిటేజ్ త్రూ ఆర్కిటెక్చర్ ప్రదర్శనతో జరుపుకుంది. దీనిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుదైన చారిత్రక రికార్డులు మరియు భారతదేశ జ్ఞాన భాండాగారానికి ప్రాప్యతను విస్తరించడానికి జ్ఞాన్ భారతం మిషన్ ప్రారంభం ఉన్నాయి. అదనంగా మిలియన్ల కొద్దీ చారిత్రక పత్రాలను భద్రపరచడానికి ఎన్ఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 11, 2025న మారిషస్లో 2 రోజుల రాష్ట్ర పర్యటన ప్రారంభించారు. ఇది భారతదేశం మారిషస్ సంబంధాలను బలోపేతం చేసింది. మారిషస్ నాయకులకు ఓసీఐ కార్డులు, భారతదేశం నిధులతో 20+ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు ప్రధానమంత్రి మోదీ మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ మరియు కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ను స్వీకరించడం వంటి ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి. తమిళనాడులో మహిళల్లో నివారణ, ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి మరియు వారు బీమా ఏజెంట్లుగా మారడానికి ప్రోత్సహించడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షెటారా ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా 40 కంటే ఎక్కువ ఆరోగ్య శిబిరాలు థైరాయిడ్, హిమోగ్లోబిన్, రక్తంలో చక్కెర, రక్తపోటు మరియు ఎముక ఖనిజ సాంద్రత కోసం సబ్సిడీ స్క్రీనింగ్లను అందిస్తాయి. ఏఐ యుగంలో పని, జీవిత సమతుల్యత మరియు మహిళల ఆరోగ్యంపై ఒక వెబినార్కు ప్రముఖ గైనకాలజిస్ట్ నాయకత్వం వహిస్తారు. చెన్నైలోని అన్నానగర్లో జరిగే ప్రధాన కార్యక్రమం మహిళా ఉద్యోగుల సహకారాన్ని గౌరవిస్తుంది. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో తమిళనాడు నాయకత్వ పాత్రను బలోపేతం చేస్తుంది. ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి ఆర్బీఐ మరియు ఎన్సీఎఫ్ఈ దేశవ్యాప్తంగా ప్రచారాలను ప్రారంభించాయి. ఆర్థిక అవగాహన మరియు సమ్మిళితత్వాన్ని పెంపొందించడానికి ఆర్బీఐ మరియు నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ఈ, జాతీయ ఆర్థిక విద్యా వ్యూహం ఎన్ఎస్ఎఫ్ఈ కింద దేశవ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత ప్రచారాలను ప్రారంభించాయి. ఈ కార్యక్రమాలు యువత, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు మరియు సీనియర్ సిటిజన్లు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు అవసరమైన ఆర్థిక జ్ఞానం మరియు నైపుణ్యాలతో సాధికారత పొందడంపై దృష్టి సారించాయి. సమాజం అంతటా విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తాయి. భారతదేశ ఔషధ ఎగుమతులు మరియు ఔషధ నాణ్యత కోసం నియంత్రణ చర్యలు. ఔషధ ఎగుమతుల్లో 2023 భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. మొత్తం ఎగుమతులకు 3% తోడ్పడుతుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఔషధ నాణ్యత, భద్రత మరియు సామర్థ్యాన్ని పెంచడానికి రిస్క్ ఆధారిత తనిఖీలు, నియంత్రణ సవరణలు, కఠినమైన జరిమానాలు మరియు శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. ఈ చొరవలు తయారీ ప్రమాణాలను బలోపేతం చేయడం మరియు ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారతదేశం యొక్క నిరంతర వృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. యూపీఐ స్వీకరణ, ఫిన్టెక్ సహకారాలు మరియు
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ప్రభుత్వ చొరవల కారణంగా భారతదేశ డిజిటల్ చెల్లింపు పర్యావరణ వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి 2025 వరకు 18,000 కోట్ల లావాదేవీల భద్రతను నిర్ధారించడానికి ఆర్బీఐ మరియు ఎన్పీసీఐ ఏఐ ఆధారిత మోస గుర్తింపు వ్యవస్థలను అమలు చేశాయి మరియు సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అవగాహన ప్రచారాలను ప్రారంభించాయి. అదనంగా, ప్రభుత్వం సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ విధానాలను బలోపేతం చేసింది, డిజిటల్ లావాదేవీలలో వినియోగదారు భద్రతను పెంచింది. ఎంఎస్ఎంఈలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి. ఉపాధి మరియు జీడీపీకి గణనీయంగా దోహదపడతాయి. వాటి వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ క్రెడిట్ యాక్సెస్ను మెరుగుపరచడానికి, రుణ విధానాలను సరళీకృతం చేయడానికి, అనుషంగిక అవసరాలను తగ్గించడానికి మరియు సజావుగా రుణ పంపిణీ కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడానికి బలమైన ఎంఎస్ఎంఈ రంగాన్ని నిర్ధారించడానికి చర్యలను ప్రవేశపెట్టాయి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఐఎఫ్ఏ) 2025 బాలీవుడ్లో అత్యుత్తమ నటులను సత్కరించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్భుతమైన రజతోత్సవ ఎడిషన్ను నిర్వహించింది. రాజస్థాన్లోని జైపూర్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సినిమా దిగ్గజాలందరితో అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 8 మరియు మార్చి 9, 2025 తేదీల్లో జరిగిన 2 రోజుల కోలాహలం ఉత్కంఠభరితమైన ప్రదర్శనలు మరియు మరపురాని క్షణాలకు సాక్ష్యంగా నిలిచింది. భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల ప్రకటనతో ముగిసింది. ఈ రాత్రి అతిపెద్ద విజేతగా కిరణ్ రావు నటించిన లాపతా లేడీస్ నిలిచింది. ఇది 10 అవార్డులను గెలుచుకుంది. ఈ సాయంత్రం అత్యంత ప్రసిద్ధ చిత్రంగా నిలిచింది. ఇతర ప్రముఖ విజేతలలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన కార్తీక్ ఆర్యన్ మరియు బహుళ ట్రోఫీలను గెలుచుకున్న యాక్షన్ థ్రిల్లర్ కిల్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఐఐఎఫ్ఏ అవార్డుల విజేతల పూర్తి జాబితా మరియు ముఖ్యాంశాలను వివరంగా పరిశీలిద్దాం. ఐఐఎఫ్ఏ 2025 విజేతల పూర్తి జాబితా. ఉత్తమ చలనచిత్ర వర్గాలు: ఉత్తమ చిత్రం లాపతా లేడీస్, ఉత్తమ దర్శకత్వం కిరణ్ రావు, పాపులర్ కేటగిరీలో ఉత్తమ కథ ఒరిజినల్ బిప్లాబ్ గోస్వామి, ఉత్తమ కథ అనుకూలమైనది శ్రీరామ్ రాఘవన్, అరిజిత్ బిస్వాస్, పూజా లతాసూర్తి, అనుకృతి పాండే, మెర్రీ క్రిస్మస్, ఉత్తమ స్క్రీన్ ప్లే స్నేహా దేశాయ్ లాపతా లేడీస్, ఉత్తమ డైలాగ్ అర్జున్ ధావన్, ఆదిత్య ధర్, ఆదిత్య సుహాస్ జంబలే, మోనాల్ ఠాకూర్, ఆర్టికల్ 370. నటన వర్గాలు: ప్రధాన పాత్రలో ఉత్తమ ప్రదర్శన పురుషుడు కార్తీక్ ఆర్యన్, భూల్ భులైయా 3, ఉత్తమ ప్రధాన పాత్ర స్త్రీ నితాన్షి గోయల్ లాపతా లేడీస్, సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన స్త్రీ జాంకీ బోడివాలా శైతాన్, సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన పురుషుడు రవి కిషన్ లాపతా లేడీస్, ఉత్తమ ప్రతికూల పాత్ర రాఘవ్ జుయల్ కిల్. డెబ్యూ కేటగిరీలు: ఉత్తమ తొలి దర్శకుడు కునాల్ కెమ్ము మడ్గావ్ ఎక్స్ప్రెస్, జస్ట్ డెబ్యూ పురుషుడు లక్ష్య లాల్వానీ కిల్, బెస్ట్ డెబ్యూ మహిళ ప్రతిభా రమ్తా లాపతా లేడీస్. సంగీతం మరియు సాంకేతిక వర్గాలు: ఉత్తమ సంగీత దర్శకుడు రామ్ సంపత్ లాపతా లేడీస్, ఉత్తమ సాహిత్యం ప్రశాంత్ పాండే లాపతా లేడీస్ నుండి సజనీ, ఉత్తమ గాయకుడు పురుషుడు జుబిన్ నౌటియాల్ ఆర్టికల్ 370 నుండి దువా, ఉత్తమ గాయని మహిళ శ్రేయా ఘోషల్ భూల్ భులైయా 3 నుండి అమీజే తోమర్ 3.0, ఉత్తమ కొరియోగ్రఫీ బోస్కో సీజర్ బ్యాడ్ న్యూస్ నుండి తోబా తోబా, ఉత్తమ సౌండ్ డిజైన్ సుభాష్ సాహు బోలోయ్ కుమార్ డోలోయ్ రాహుల్ కర్పే కిల్, ఉత్తమ ఎడిటింగ్ జబ్బీన్ మర్చెంట్ లాపతా లేడీస్, ఉత్తమ సినిమాటోగ్రఫీ రఫే మహ్మూద్ కిల్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ భూల్ భులైయా 3.